గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం కమర్షియల్ డాష్బోర్డ్లో అసెట్ క్రియేషన్ గురించి తెలుసుకుందాం. అసెట్ క్రియేషన్, అసెట్ అంటే ఒక స్టాల్. ఆ స్టాలు పక్కా స్టాల్ కావచ్చు, ఓపెన్ స్పేస్ కావచ్చు, ఏదేమైనప్పటికీ దాన్ని అసెట్ అని అంటారు. ఈ స్టాలు ప్రస్తుతం ఆక్యుపైడ్ కండిషన్లో ఉండొచ్చు, లేదా వేకెంట్ పొజిషన్లో ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అన్ని స్టాల్స్ని కూడా ఈ కమర్షియల్ డాష్బోర్డ్ సాఫ్ట్వేర్లోకి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కమర్షియల్ డాష్బోర్డ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం కోసమని టీసీఎస్ వాళ్ళు మనకి ఒక యూఆర్ఎల్ని కమ్యూనికేట్ చేయడం జరిగింది. అలాగే ఈ కమర్షియల్ డాష్బోర్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసే ప్రతిసారి కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ యూజ్ చేయాలి. నాకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది, అది టిక్ చేస్తున్నా. దాంట్లో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి యూఆర్ఎల్ https://cisap.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. కొట్టిన వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ స్టాల్స్ యూజర్ టిక్ చేయాలి. దాంట్లో స్టాల్స్ మాస్టర్ పేజ్ టిక్ చేయాలి. దాంట్లో క్రియేట్ అనే బటన్ టిక్ చేయాలి. ఇక్కడ మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. దీంట్లో మొదటిగా జోన్, దాని పక్కన సెర్చ్ బటన్ టిక్ చేస్తే, దాని తర్వాత గో బటన్ టిక్ చేస్తే మనకు ఉన్నటువంటి 4 జోన్స్ కనిపిస్తాయి. లేదా ఆ జోన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లు సెర్చ్ బటన్ టిక్ చేస్తే ఆ జోన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. దాంట్లో ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిపోస్ టిక్ చేసి కోసం చేసి గో టిక్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిపోలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. సో దానికోసమని ఈ జగ్గేపేట టిక్ చేసుకుందాం. జగ్గేపేట డిపోని ఇక్కడ టిక్ చేసుకునేటప్పుడు క్విక్ సెలెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా క్విక్ సెలెక్ట్ కొడితే ఈ ఐటెం అక్కడికి వెళ్ళి పాపప్ అవుతుంది. ఇలా ఈ సెలెక్ట్ అనే రేడియర్ బటన్ టిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ కొడితే ఆ విధంగా కూడా అక్కడ పాపప్ అవుతుంది. సో క్విక్ సెలెక్ట్ మోడ్ ద్వారా మనం ఈ జగ్గేపేటని సెలెక్ట్ చేసుకుందాం. ఈ జగ్గేపేటలో ఉన్నటువంటి బస్ స్టేషన్స్ ఏమున్నాయి సెర్చ్ బటన్ టిక్ చేసి గో బటన్ టిక్ చేస్తే మనకు బస్ స్టేషన్స్ కనిపిస్తాయి. మళ్ళా చంద్రలపాడు, జగ్గేపేట, నందిగామ, వాత్సవాయి. నందిగామ సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. నందిగామ బస్ స్టేషన్ యొక్క క్లాసిఫికేషన్ కోడ్ ఇక్కడ పాపప్ అయిపోతుంది. ఒకవేళ నేను బస్ స్టేషన్ నందిగామ ప్లేస్లో జగ్గేపేట తీసుకుంటే జగ్గేపేట యొక్క క్లాసిఫికేషన్ బి కాబట్టి ఇక్కడ బి అనేది పాపప్ అవుతుంది. నెక్స్ట్ మనం క్రియేట్ చేస్తున్నటువంటి అసెట్ అంటే స్టాలు ఆక్యుపైడ్ కండిషన్లో ఉందా, వేకెంట్ కండిషన్లో ఉందా. అంటే ఆక్యుపైడ్ ఎస్ అంటే ప్రస్తుతం స్టాల్ ఆక్యుపైడ్లో ఉన్నట్టు. ఒకవేళ ఆక్యుపైడ్ నో తీసుకుంటే ఆ స్టాల్ ప్రస్తుతం వేకెంట్ కండిషన్లో ఉన్నప్పుడు ఆక్యుపైడ్ నో తీసుకోవాలి. కానీ స్టాల్ ఆక్యుపైడ్లో ఉందా అనుకుందాం. సో ఆక్యుపైడ్ ఎస్ తీసుకుందాం. కమర్షియల్ స్ట్రీమ్, మనకు ఉన్నటువంటి స్ట్రీమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ గో అనే బటన్ ద్వారా కనిపిస్తాయి. మనకు 14 టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ దాని యొక్క లైసెన్స్ పీరియడ్, ఎన్హాన్స్మెంట్ బట్టి ఈ స్ట్రీమ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి అదర్స్ తీసుకుందాం. అదర్స్ తీసుకున్న వెంటనే లైసెన్స్ పీరియడ్ 5 years అని చెప్పేసి ఇక్కడ పాపప్ అయిపోతుంది. అదే ఒకవేళ పార్కింగ్ లాట్ తీసుకుంటే ఇక్కడ 4 years వచ్చేస్తుంది. టాయిలెట్స్ అని తీసుకుంటే 2+1 year వస్తుంది.
ఈ విధంగా కమర్షియల్ స్ట్రీమ్ని బట్టి దాని యొక్క లైసెన్స్ పీరియడ్ అనేది ఆటోమేటిక్గా పాపప్ అయిపోతుంది. ఇకపోతే అలాట్మెంట్ టైపు, మన ప్రతి స్టాల్స్ మ్యాక్సిమం స్టాల్స్ అన్నీ కూడా టెండర్స్ ద్వారానే అలాట్ చేస్తాం. కొన్ని నామినేషన్ బేస్ ద్వారా కూడా అలాట్ చేయొచ్చు. రెండు ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో టెండర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టెండర్ నోటిఫికేషన్ డేటు, ఈ పర్టికులర్ స్టాలు ఏ టెండర్ నోటిఫికేషన్ ద్వారా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2024, ఈ ఇయర్లోనే జనవరి నెలలో టెండర్ డేట్ 1వ తేదీన అలాట్ చేసి ఆ టెండర్ నోటిఫికేషన్ రోజున అలాట్ చేశారు అనుకుందాం. సో ఆ డేట్ ఇస్తాం. తర్వాత టెండర్ కేస్ నెంబరు. టెండర్ కేస్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేస్ నెంబర్ ఎలా ఉంటాయి, P4/437 విత్ ఇన్ బ్రాకెట్స్ 01 2024 DPTO గుంటూరు. ఓకే, లేదా మీకు ఏ కేసు నెంబర్ అయితే ఉంటుందో ఆ కేసు నెంబర్కి ఎంటర్ చేస్తారు. ఇకపోతే స్టాల్ నెంబరు. ఇక్కడ ఈ విధంగా కొన్ని స్టాల్ నెంబర్ కనిపిస్తూ ఉంటాయి. అందులో మనం చేసేది అదే స్టాల్ అయితే తీసుకుంటాం, లేకపోతే కొత్తగా ఎంటర్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్న బస్ స్టేషను జగ్గేపేట బస్ తీసుకున్నాం. మీ అందరికీ కూడా ప్రతి స్టాల్ నెంబర్కి స్టాల్ కోడ్లు అసైన్ చేయడం ఎలాగన్నది చెప్పాము. దీంట్లో చూడండి, ఇక్కడ 2, 4, 5, 3, 8 8 డిజిట్స్ ఉంటాయి. దీంట్లో మొదటి 2 డిజిట్స్ ఆ యొక్క డిపోని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ 2 డిజిట్స్ ఆ యొక్క బస్ స్టేషన్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సింగిల్ డిజిట్ స్టాల్ టైపు, పక్క అయితే పి అని, ఓపెన్ స్పేస్ అయితే ఓ అని, పార్కింగ్ లాట్ అయితే ఎల్ అని, టాయిలెట్స్ అయితే టీ అని, ఆ విధంగా ఇక్కడ ఆల్ఫాబెట్ వస్తుంది. రిమైనింగ్ 3 డిజిట్స్ కూడా దాని యొక్క సీరియల్ నెంబర్ని సూచిస్తుంది. ఈ డి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పి అని బేస్కి వచ్చిన క్రియేట్ చేసిన స్టాలు పక్కన పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది జేపీ P123. ఓకే, సో ఇక్కడ చూడండి జగ్గేపేటగే కాబట్టి దాని డిపో కోడ్ జేపీ. నందిగామ దాని బస్ స్టేషన్ కోడ్ ఎన్జి. సో మన ఓపెన్ స్పేస్ స్టాల్ అనుకుందాం, ఓ స్టాల్ యొక్క సీరియల్ నెంబర్ 123 అనుకుందాం. సో స్టాల్ టైపు, మన పైన స్టాల్ నెంబర్ని బట్టే క్లారిటీ వచ్చింది ఆ యొక్క స్టాల్ ఓపెన్ స్పేస్ అని. సో ఓపెన్ స్పేస్ టైపు కవర్డా అన్కవర్డా. ఇచ్చిన ఓపెన్ స్పేసు అండర్ రూప్ ఉందనుకోండి, కవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. బయట రూపుకు బయట ఉంటే అన్కవర్డ్, అంటే స్లాబ్ కింద ఉంటే కవర్డ్, స్లాబ్కు బయట ఉంటే అన్కవర్డ్. స్లాబ్కు బయట ఉందనుకుందాం, సో అన్కవర్డ్ టిక్ చేసుకోవాలి. స్టాల్ సేపు రెగ్యులరా ఇర్రెగ్యులరా. మన ఇచ్చిన ఓపెన్ స్పేస్కి ఒక లెంత్ 1 ఫీటు మాత్రమే ఉంటే రెగ్యులర్. ఒకవేళ మన ఇచ్చినటువంటి ఓపెన్ స్పేస్కి ఒక లెంత్ బ్రెత్ కంటే కూడా ఇంకా ఎక్కువ కొలతలు ఉంటాయి. ఉదాహరణకు పార్కింగ్ లాట్ తీసుకుంటే దాని కొలతలు ఒక లెంత్ బ్రెత్ కంటే కూడా ఎక్కువ కొలతలు ఉంటాయి. అలాంటప్పుడు ఇర్రెగ్యులర్ అని తీసుకోవాలి. కానీ ఒక లెంత్ ఒక బ్రెత్ ఉందనుకుందాం, అంటే ఒక రెక్టాంగిల్ కానీ ఒక స్క్వేర్ కానీ అయితే రెగ్యులర్. దాని యొక్క లెంత్ ఒక 50 feet 6 inches, 50 feet 6 inches. బ్రెత్ ఒక 10 feet 6 inches. రెండు ఎంటర్ చేసిన వెంటనే దాని యొక్క ఏరియా అంతా అనేది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇకపోతే నెక్స్ట్ ఇయర్ మార్కెట్ కేటగిరీ. మీకు తెలుసు, ఏదైనా బస్ స్టేషన్లో 5 పక్కా స్టాల్స్ ఉంటే ఒక పక్కా స్టాల్ని ఎస్సీ ఎస్టీ పిఈబిసి వాళ్ళకి ఇయర్ మార్క్ చేస్తాం. 5 కంటే ఎక్కువ ఉంటే 10 వరకు 2 పక్కా స్టాల్స్ని ఇయర్ మార్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మార్క్ కేటగిరీ నో ఉంటే ఆప్షన్స్ ఏమి ఉండవు. కానీ ఇయర్ మార్క్ కేటగిరీ ఎస్ అయినట్లయితే అది ఎవరికి ఇయర్ మార్క్ చేశారు, ఎస్సీకా ఎస్టీకా పిఈబిసికా అనేది ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇయర్ మార్క్ కేటగిరీ నో తీసుకున్నాను, ఆప్షన్స్ మోర్ ఆప్షన్స్ ఏముండవు. నెక్స్ట్ ఎన్ఓబి. ఎన్ఓబి అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ అదర్స్. అదర్ స్టాల్స్లో నేచర్ ఆఫ్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ సోడా అండ్ కూల్ డ్రింక్స్.
ఎంటర్ చేసాం. తర్వాత లైసెన్సీ కోడ్, మీ దగ్గర నుంచి లైసెన్సీ డీటెయిల్స్ తీసుకుంటున్నాము, దాని నుంచి లైసెన్సీ కోడ్లు క్రియేట్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మీ దగ్గర ఉన్న లైసెన్సీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు, తన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పాపప్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ CS10101 తీసుకున్నా, అక్కడ నేమ్ వరకు పాపప్ అయ్యింది. ఎందుకంటే ఆ కోడ్ కేవలం నేమ్ వరకు మాత్రమే లింక్ చేయడం వల్ల నేమ్ వరకు వచ్చింది. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా లింక్ చేసి పెడుతున్నాం కాబట్టి నెక్స్ట్ టైం మీరు కోడ్ ఇచ్చిన వెంటనే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పాపప్ అయిపోతాయి. ఇక్కడ తన యొక్క ఆధార్ నెంబరు, ఈ ఆధార్ నెంబర్ కూడా కరెక్ట్గా డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటుంది. కానీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఆధార్ నెంబర్ షుడ్ బి 12 డిజిట్స్ ఓన్లీ అని చెప్పేస్తుంది. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా 10 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మనకి వార్న్ చేస్తుంది. పాన్ నెంబరు, ట్యాన్ నెంబరు, GST, పర్మనెంట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషను ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ స్టార్ సింబల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఇంపార్టెంట్. స్టార్ సింబల్ లేనివి చేయొచ్చు, చేయడం మానేయవచ్చు కూడా. ఓకే, మంత్లీ లైసెన్స్ ఫీ ఒక 5000 అనుకుందాం. ఇనీషియల్ మంత్లీ లైసెన్స్ ఫీని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఆ 5000 వేసిన వెంటనే సెక్యూరిటీ డిపాజిట్ మనకి క్యాల్కులేట్ అయ్యి వచ్చేస్తుంది. అంటే ఇది 5th ఇయర్లో ఎన్హాన్స్డ్ లైసెన్స్ ఫీ యొక్క 6 times అమౌంట్ ఇక్కడ పాపప్ అయిపోతుంది. పోతే లైసెన్స్ పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ March 1 నుంచి స్టార్ట్ అయ్యింది అనుకుందాం. March 1 మనం ఎప్పుడైతే లైసెన్స్ కూడా ప్రారంభిస్తామో దానికి 5 years తర్వాత డేట్ అనేది ఇక్కడ పాపప్ అయిపోతుంది. నేమ్ ఆఫ్ ది బ్యాంక్, ఆ లైసెన్స్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ SBI. అంటే ఎందుకు అంటే ఇది లైసెన్స్ లాస్ట్లో సెటిల్మెంట్ అయ్యేలో సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్ చేయడం కోసమని మనం ముందుగానే తీసుకుంటున్నాం. సీతారాంపురం బ్రాంచ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ సంథింగ్, IFSC కోడ్, నామినీ నేమ్ ఆఫ్ లైసెన్సీ, ఆ నామినీ ఇంకేమవుతాడు సన్నం. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కించడం జరిగింది. దీనికి అదర్ స్టాల్స్కి మన వాటర్ బాటిల్స్ ఎడిషనల్ ఐటెంగా ఇస్తాం. దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎడిషనల్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ ఎడిషనల్ ఐటెం వాటర్ బాటిల్ టిక్ చేయాలి. ఎడిషనల్ లైసెన్స్ ఫీ ఆ వాటర్ బాటిల్కి ఎంత 2500 అనుకుందాం. వేయగానే దానికి 6 times మనకి ఇక్కడ క్యాల్కులేట్ అయ్యి సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేస్తుంది. లైసెన్స్ పీరియడ్ ఫ్రమ్ అంటే ఒరిజినల్ లైసెన్స్ పీరియడ్కి ఈ ఎడిషనల్ ఐటమ్ తీసుకునేటువంటి లైసెన్స్ పీరియడ్ వెంటనే తీసుకోవచ్చు, లేదా కొద్ది కాలం అయిన తర్వాత తీసుకోవచ్చు. వెంటనే తీసుకుంటే సేమ్ ఒరిజినల్ లైసెన్స్ పీరియడ్ ఫ్రమ్ డేట్ ఇక్కడ వస్తుంది. లేదు లైసెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిన 1 month తర్వాత తీసుకున్నాడు అనుకుందాం. మనకు అక్కడ స్టార్ట్ అయింది మార్చ్ అనుకున్నాం కాబట్టి ఇది ఏప్రిల్ అనుకుంటే April 1. ఓకే, సో అది అయిన తర్వాత ఎడిషనల్ లైసెన్స్ పీరియడ్ 2 అనేది ఒరిజినల్ లైసెన్స్ పీరియడ్ యొక్క 2 రెండు ఒకటే. అప్పటి వరకు ఈ యొక్క వాటర్ బాటిల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒరిజినల్ లైసెన్స్ పీరియడ్తో పాటు ఇది కూడా కన్క్లూడ్ అయిపోతుంది. ఈ మిగిలిన ఈ బంచ్ ఏంటంటే కొన్ని రకాల నేచర్ ఆఫ్ బిజినెస్లకి 4 రకాల ఐటమ్స్ని ఎడిషనల్ ఐటమ్ కింద ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్ తీసుకుంటే వాటర్ బాటిల్ ఎడిషనల్ ఐటమ్ కింద ఇస్తాం, కూల్ డ్రింక్స్ ఎడిషనల్ ఐటమ్ కింద ఇస్తాం, ఫ్రూట్ అండ్ ఫ్రూట్ జ్యూస్ని ఎడిషనల్ ఐటమ్ కింద ఇస్తాం, నాన్ వెజ్ ఐటమ్ని ఎడిషనల్ ఐటమ్ కింద ఇస్తాం. ఇలా మ్యాక్సిమం 4 ఐటమ్స్ ఎడిషనల్ ఐటమ్ వరకు ఇస్తాం కాబట్టి 4 బంచెస్ పెట్టడం జరిగింది. ఇక్కడికి అలాగా ఎస్ఐట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కించడం అవుతుంది. అయితే తర్వాత పక్కన ఉన్నటువంటి ఈ టెంపరీ ఎక్స్టెన్షన్ డీటెయిల్స్ వీటికి అవసరం ఎప్పుడు అంటే ఈ అగ్రిమెంట్ పీరియడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం టెండర్స్ వెళ్ళడం ఆలస్యం అయితే DPTO గారు 3 months వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా టెండర్స్ ఫైనల్ చేసినప్పుడు టెండర్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని ఉంటుంది. అయితే ఆ ఎక్స్టెన్షన్ ఏ డేట్ వరకు జరిగింది డేట్ ఎంటర్ చేయాలి. తర్వాత అప్పుడు ఎన్హాన్స్డ్ మంత్ లైసెన్స్ ఫీ మీకు తెలుసు, అప్పుడు ఉన్నటువంటి లైసెన్స్ ఫీకి 15% ఎన్హాన్స్ చేసి ఆ లైసెన్స్ ఫీ అంతా ఇక్కడ వేస్తాం. ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఇక్కడ వేస్తాం.
ఆ విధంగా 3 months ఎక్స్టెన్షన్ అయిపోయింది. 4th, 5th, 6th ఈడీ జోన్ గారు చేయొచ్చు. చేసినట్లయితే దాని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత హెడ్ ఆఫీస్ వాళ్ళు చేయొచ్చు. ఆ తర్వాత ఆ ఎక్స్టెన్షన్ డీటెయిల్స్ ఇక్కడ వేస్తాం. అక్కడికి అది దాని పక్క ఆప్షను రివోకేషన్ ఆఫ్ లైసెన్స్ బై ఈడీ జోన్. ఏదైనా బ్రీచ్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ చేసుకుని మనం ఏదైనా లైసెన్స్ని టెర్మినేట్ చేస్తాం. ఆ టెర్మినేట్ చేసిన డేట్ ఇక్కడ అయ్యాలి. మళ్ళా లైసెన్సీ నేను డ్యూస్ అన్ని పే చేసేస్తాను, నా లైసెన్స్ రివోకేట్ చేయండి అంటే ఈడీ జోన్ గారు రివోకేషన్ చేయొచ్చు. మళ్ళీ రివోకేషన్ చేసిన డేట్ వేయాలి. ఆ విధంగా నెక్స్ట్ ఆప్షను ప్రీ క్లోజర్ ఆఫ్ లైసెన్స్ డీటెయిల్స్. ఏదైనా లైసెన్స్ ప్రీ క్లోజర్ అవడానికి 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, లైసెన్సీ 3 months అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు, లేదా కార్పొరేషన్ 1 month నోటీస్ ఇచ్చి ప్రీ క్లోజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్సీ 3 months అడ్వాన్స్ నోటీస్ ఇచ్చాడు అనుకుందాం, లైసెన్సీ టిక్ చేస్తాం. డేట్ ఆఫ్ రిసిప్ట్ ఇష్యూ ఆఫ్ ప్రీ క్లోజర్ నోటీస్, అతను ప్రీ క్లోజర్ నోటీస్ ఇచ్చిన డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ నుంచి 3 months ఎప్పుడు వస్తుందో చూసుకుని ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడతోటి అతనికి లైసెన్స్ ఫీ బుక్ అవ్వడం అనేది ఉండదు, ఆ స్టాల్ వేకెంట్లోకి కనిపిస్తుంది. ఈ విధంగా ఈ ముందుగా చెప్పిన ప్రైమరీ డీటెయిల్స్, ఎడిషనల్ డీటెయిల్స్ అయిన వెంటనే కూడా ఈ స్టాల్ మనం సేవ్ కొట్టేసుకోవాలి. సేవ్ కొట్టుకున్న వెంటనే రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అని మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి లాగౌట్ అయిపోతాం. ఇప్పుడు స్టాల్ ఆక్యుపైడ్ వేకెంట్ పొజిషన్లో ఉన్న స్టాల్ని ఎక్కించడం ఎలాగా, సేమ్ మరలా అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలి. సేమ్ ఏపీఎస్ఆర్టీసీ స్టాల్స్ యూజరు, సేమ్ స్టాల్స్ మాస్టర్ పేజు, సేమ్ క్రియేట్, మళ్ళా జోను గో విజయవాడ జోను, దాంట్లో డిస్ట్రిక్ట్ గో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తీసుకుందాం. దాంట్లో డిపో యూనిట్, మళ్ళా పిఎన్బిఎస్ బస్ స్టేషన్ తీసుకుందాం. బస్ స్టేషన్ సేమ్ పిఎన్బిఎస్ అనేది యూనిట్ 2 లేదా డిపో అన్న పిఎన్బిఎస్ అవుతుంది. దాని పరిధిలో ఉన్న బస్ స్టేషన్ కూడా పిఎన్బిఎస్ అవుతుంది. ఎందుకంటే పిఎన్బిఎస్ అనేది ఇండిపెండెంట్ యూనిట్ కాబట్టి దాంట్లో మళ్ళీ ఒక పిఎన్బిఎస్ అనేది ఉంటుంది. అయ్యింది. చూడండి ఇక్కడ బస్ స్టేషన్ పిఎన్బిఎస్ రాగానే క్లాసిఫికేషన్ ఇక్కడ మేజర్ అని వచ్చేసింది. ఆక్యుపైడ్ కండిషన్ నో. దాని యొక్క కమర్షియల్ స్ట్రీమ్ అంటే గతంలో ఆ స్టాల్ని ఏ కమర్షియల్ స్ట్రీమ్లకి ఇచ్చున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని పార్కింగ్ లాట్కి ఇచ్చున్నాం, టిక్ చేస్తాం. ప్రైమరీ డీటెయిల్స్కి వస్తాం. దాంట్లో స్టాల్ నెంబరు సేమ్ మామూలే. బస్ స్టేషన్ డిపో కోడ్ పిఎన్ వస్తుంది. మళ్ళీ బస్ స్టేషన్కి మళ్ళీ పిఎన్ వస్తుంది. పార్కింగ్ లాట్ అంటే యాజ్ యూజువల్గా ఓపెన్ స్పేస్ ఉంటుంది, ఓ వస్తుంది. దాని యొక్క సీరియల్ నెంబరు 125 అనుకుందాం. స్టాల్ టైప్ పైన ఓ అనే దాన్ని బట్టే స్టాల్ టైప్ను మనం ఇంచుమించు అంచనా వేయచ్చు, ఓపెన్ స్పేస్ అవుతుంది. స్టాల్ షేప్ ఇర్రెగ్యులర్ షేప్ ఉందనుకుందాం. ఇర్రెగ్యులర్ షేప్ ఉన్నప్పుడు లెంత్ బ్రెత్ ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్గా దాని యొక్క ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ 2500 ఎస్ఎఫ్టీ అనుకుని ఇద్దాం. కవర్డా అన్కవర్డా యాజ్ యూజువల్గా పార్కింగ్ లాట్ అంటే అన్కవర్లో ఉంటుంది, అన్కవర్ టిక్ చేస్తాం. ఈర్ మార్క్ కేటగిరీ ఆ పర్టికులర్ స్టాల్ ఎవరికైనా ఈర్ మార్క్ చేసామా, నో. స్టాల్ వేకెంట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి వేకెంట్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 22 January 1st నుంచి వేకెంట్లో ఉంది. రీజన్ ఫర్ వేకెన్సీ ఎందుకు వేకెంట్లో ఉంది. కంప్లీషన్ ఆఫ్ లైసెన్స్ పీరియడ్ గతంలో చక్కగా 4 years అయిపోయిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలుస్తుంటే రావట్లేదు అనుకోండి, కంప్లీషన్ ఆఫ్ లైసెన్స్ పీరియడ్ అంటాం. ప్రీ క్లోజర్ ఆఫ్ కాంట్రాక్ట్ గతంలో అలాట్మెంట్ జరిగినప్పుడు కేవలం 2 years 1 year చేసి బిజినెస్ క్లోజ్ చేసుకున్నట్లయితే ప్రీ క్లోజర్ ఆఫ్ కాంట్రాక్ట్. టెర్మినేషన్ డ్యూ టు బ్రీచ్ ఆఫ్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్
మనకున్నటువంటి అగ్రిమెంట్లో ఏదైనా కండిషన్ ప్రకారం ఏదైనా మనం అతను టెర్మినేట్ చేస్తే, టెర్మినేషన్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ డ్యూస్. ఓకే, దీంట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. కంప్లీషన్ ఆఫ్ లైసెన్స్ పీరియడ్ టిక్ చేసాం. ప్రీవియస్ కమర్షియల్ స్ట్రీమ్, అంతకు ముందు దాని బిజినెస్ ఏంటి? జనరల్గా పార్కింగ్ లాటే ఉంటుంది. లేదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టాల్స్ తీసుకున్నాం. ఇప్పుడు అంతకు ముందు బిజినెస్ ఏ ఫాస్ట్ ఫుడ్ అనుకుందాం, లేకపోతే ఏ పాప్కార్న్ అనుకోవచ్చు. అది ఇక్కడ చేయాల్సి వస్తుంది అనమాట. ప్రీవియస్ లైసెన్స్ నేమ్, ఆయనకు నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు. బిజినెస్ పెర్ఫార్మ్డ్ ఫ్రమ్, అప్పటి నుంచి అప్పటి వరకు చేశాడు. సో అతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2021లో January 1st తీసుకున్నాడు. తీసుకుని ఎప్పటి వరకు చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ 2021 లైసెన్స్ పీరియడ్ ఫ్రమ్ టు, బిజినెస్ పీరియడ్ ఫ్రమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2018 నుంచి 1 జనవరి 2022 నుంచి వేకెంట్ ఉంది కాబట్టి, సో దాని ముందు డేట్ వరకు కూడా అతను బిజినెస్ చేసాడని అనుకుందాం. అనుకుంటే 2021 December 31st అయింది. 1 జనవరి 2020 నుంచి వేకెంట్లోకి వచ్చింది. MLF అట్ కన్క్లూజన్ ఆఫ్ కాంట్రాక్ట్, క్లోజ్ చేసే టైంకి దాని లైసెన్స్ పీరియడ్ 4500 అనుకుందాం. ఓకే, ఆ విధంగా సేవ్ ఇంకా కాదు, దీని పక్కన ప్రీవియస్ స్టాండర్డ్స్. ఈ పర్టికులర్ స్టాల్, ఇప్పుడు మనం ఈ స్టాల్ జస్ట్ ఒక 1 year నుంచి వేకెంట్లో ఉందని అన్నాము. ఈ 1 yearలో పిలిచిన గత 4 టెండర్ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెండర్ నోటిఫికేషన్ డేటు ఫర్ ఎగ్జాంపుల్ 22లో పిలిచారు. 22లో జనవరి 1వ తేదీన పిలవడం జరిగింది. చేంజ్ ఆఫ్ బిజినెస్ చేంజ్ చేసామా లేదా అంటే, ఇది ఎందుకు అంటే అదర్ స్టాల్స్ ఉన్నప్పుడు అక్కడ రెస్పాన్స్ రాకపోతుంటే ప్రీబీడ్ మీటింగ్ పెట్టి బిజినెస్ సెలెక్ట్ చేసుకుని పిలవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేంజ్ అయిన బిజినెస్ జరిగిందా లేదా. సో పార్కింగ్ లాట్ అనేది జనరల్గా జరగదు కాబట్టి నో. రెస్పాన్స్ రిసీవ్డ్ నో. ఒకవేళ రెస్పాన్స్ రిసీవ్డ్ ఎస్ పెట్టాను, మళ్ళీ మనకి ఆప్షన్స్ ఎంత కోట్ చేశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3500 కోట్ చేశాడు అనుకుందాం. మళ్ళా MLF ఆఫర్డ్ ఇన్ నెగోషియేషన్స్ 500 పెంచాడు 4000. రీజన్ ఫర్ రిజెక్షన్ నాట్ కమెన్స్డ్ ద కాంట్రాక్ట్, ఎందుకు ఈ కాంట్రాక్ట్ కమెన్స్ కాలేదు దాని రీజన్ రాయాలి. కండిషనల్ బిడ్, సో కొంతమంది టెండర్ అప్లికేషన్లో ఏదైనా కండిషన్ పెడతారు. నాకు నా పార్కింగ్ లాట్లో బయట ఏది ఆటోలు కానీ లేకపోతే బళ్ళు కానీ అనాథరైజ్డ్ పార్కింగ్ చేయకూడదు, అలాంటప్పుడే నేను వ్యాపారం చేస్తాను. ఇలాంటి ఏదైనా కండిషన్స్ ఉంటే అటువంటి టెండర్ అప్లికేషన్ మనం రిజెక్ట్ చేస్తాం. సో అటువంటి రీజన్స్ తోటి కానీ మనం రిజెక్ట్ చేసి ఖాళీగా ఉన్నట్లయితే కండిషనల్ బిడ్ అని. లో ఆఫర్, అంత ముందుకు లైసెన్స్ ఫీ కంటే తక్కువ కోట్ చేస్తే లో ఆఫర్ మీద రిజెక్ట్ చేస్తాం. నాట్ హెడరింగ్ టు కండిషన్స్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్లో పొందుపరిచినటువంటి కండిషన్స్ని అతను ఫుల్ఫిల్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన 15 రోజుల్లోకి సెక్యూరిటీ డిపాజిట్ కట్టడం, సెక్యూరిటీ డిపాజిట్ కట్టిన 1 వారం రోజుల్లోకి అగ్రిమెంట్ ఎంటర్ అవ్వడం, ఈ పనులు ఏదైనా చేయకపోయి అతను అలాట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఆ ఆప్షన్. ఇంకా ఏదైనా టెండర్ కండిషన్స్ కానీ ఒబే చేయకపోతే ఆ ఆప్షన్. ఏ ఆప్షన్ ద్వారా అయితే మనం రిజెక్ట్ చేసామనేది అది టిక్ చేయాలి. లో ఆఫర్ టిక్ చేసాం. రిమార్క్స్ ఏదైనా ఉంటే అక్కడ టైప్ చేస్తాం. ఓకే, అది ఈ విధంగా ఇది. దాని తర్వాత మళ్ళీ ఇంకో టెండర్స్ పిలుస్తాం. జనవరిలో పిలిచిన తర్వాత ఫిబ్రవరి వెళ్ళి ఒక ఏప్రిల్లోనే ఎప్పుడో పిలుస్తాం, మళ్ళీ దాని డీటెయిల్స్ అన్నీ. ఆ తర్వాత సెప్టెంబర్లో ఎప్పుడో పిలుస్తాం, దాని డీటెయిల్స్. దాని తర్వాత డిసెంబర్లో పిలుస్తాం, దాని డీటెయిల్స్. ఇలా స్టాల్ వేకెంట్ ఈ రోజు నుంచి వెనకకి గత 4 టెండర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. చేసి ఇక్కడ సేవ్ కొట్టాలి. సేవ్ కొడితే ఈ స్టాల్ కూడా సేవ్ అయ్యిందనమాట. రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అని వచ్చింది. ఎక్కడతోటి మనకి ప్రతి స్టాల్లో కూడా అంటే మీ అసెట్ కూడా అయితే ఆక్యుపైడ్లో ఉంటుంది లేదా వేకెంట్లో ఉంటుంది. ఇందాక మనకు ఆక్యుపైడ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఫిల్ చేయాలి చేసుకొచ్చాము, ఇక్కడ వేకెంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఫిల్ చేయాలనేది చేసుకొచ్చాము. ఇక్కడికి అసెట్ క్రియేషన్ అనేది జరిగింది. దీని తర్వాత
ఈ క్రియేట్ చేసిన అసెట్ని VLOOKUP లో పెట్టడం అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హోమ్, లాగౌట్, ఈ విధంగా లాగౌట్ అవుతాం. థ్యాంక్ యూ.